ఈరోజు కోతే గ్రామంలోని పెద్దమ్మలవాడ పాండ్ల కాలనీలో పెద్దమ్మలోళ్ళ గుడిసె కూలిపోయిన సందర్భం ఇది. ఇక్కడ ఒక అరగంట క్రితం వర్షం పడింది. ఇంత ముందుకే ఎంపీడీఓ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఎంపీడీఓ గారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ వర్షం కారణంగా అక్కడ భూమిలో అది కట్టెలు మొత్తం కూడా తడిసిపోయి కూలిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు పెద్దమ్మలోళ్ళ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో ఎక్కడెక్కడైతే పెద్దమ్మలోళ్ళు నివసిస్తున్నారో, ఏ డేరాలలో గుడిసెలలో నివసిస్తున్నారో వారి వద్దకు వెళ్ళి ఎంక్వైరీ చేసి వారికి వెంటనే ఇల్లులు కట్టించి ఇవ్వాలి. లేకపోతే ఇలాంటి ప్రమాదంగా అయినట్టే ఇది ప్రభుత్వం చేసిన హత్యనే అవుతుంది. ఎందుకంటే ఈ గుడిసె కూలిపోయింది. ఈ గుడిసె వలన ఇక్కడ పిల్లలో పెద్దలో ఉంటే కరెంట్ షాక్ వచ్చో లేకపోతే ఆ కట్టెల మీద పడో చనిపోతే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యనే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మోతే గ్రామంలో పెద్దమ్మలకు వెంటనే ఇండ్లు కట్టించి ఇవ్వాలని సంచార జాతుల మహిళా సంక్షేమ సంఘం తరఫున అధ్యక్షురాలు కోట అనిత ఎల్లమ్మ గారి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి విషయాన్ని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర కానీ, జూపల్లి కృష్ణారావు గారి అన్నగారి దగ్గర కానీ తీసుకెళ్ళి ఈ విషయాన్ని మాట్లాడి వెంటనే వీళ్ళకి వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం కూడా చేస్తానని, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈ వీడియోను పంపించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. ఇదంతా ఇక్కడికి వచ్చి నేను చూడడానికి కారణం 2 రోజుల నుండి ఈ ఊళ్ళో ఉండి చూడడానికి ఈ గూడెం పెద్ద మనుషులు మేకల ముత్తయ్య గారి సహకారం, మేకల వెంకన్న గారి సహకారం, అదేవిధంగా ఈ గూడెం ప్రజల సహకారం. ఎందుకంటే 30 ఏళ్ళ నుండి ఇక్కడ బతుకుతున్నా కూడా ఓట్లు వేసుకొని పోతురు కానీ ఎవ్వరు కూడా ఈ పెద్దమ్మలను పట్టించుకునే ప్రాపాన పోలేదు. కాబట్టి ఇక్కడ నుండి ఆపే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా వీలైతే టీవీల ద్వారా, పేపర్ల ద్వారా మేము తెలియజేసి కోర్టు పోవడానికి కూడా సిద్ధమే.